బంగాళదుంపలు తెలియని వారు ఉండరు. మన దేశంలో అన్ని ప్రాంతాల వారు ఏదో ఒక రూపంలో బంగాళదుంపను వాడుతూనే ఉన్నారు. కొందరికి బంగాళదుంపల ప్రయోజనాలు తెలిసి వాడుతున్నారు, మరికొందరికి అలవాటుగా వాడేస్తున్నారు. భారతీయుల్లో 120 కోట్ల మంది బంగాళదుంపల ప్రియులని చెప్పవచ్చు. ఇక బంగాళదుంపలు వివిధ రూపాల్లో తింటూ ఉంటారు. వాటి ప్రయోజనాలు తెలిస్తే వాటిని మరింత ఎక్కువగా వాడుకోవడానికి వీలవుతుంది. అవేంటో ఇప్పుడు మనం చూసేద్దాం. బంగాళదుంపను ఉడికించి ఫ్రై చేసి తురుముకొని చిప్స్గాను ఉపయోగిస్తున్నారు. బంగాళదుంపల నుండి పంచదార కూడా తయారు చేస్తారు. బంగాళదుంపలతో చేసిన ఆహారం కేవలం శరీరానికి శక్తినే కాదు, ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుందని డాక్టర్లు చెప్తున్నారు. ఇందులో పుష్కలంగా పీచు, పొటాషియం, ఇనుము, విటమిన్ సి, విటమిన్ B6లు ఉన్నాయి. తరచుగా బంగాళదుంపలు ఉపయోగించే వారికి ఏ జబ్బులు దరిచేరవు. ఎప్పుడన్నా ఒక్కసారి మాత్రమే తినేవారు అనారోగ్యం పాలవుతారని పరిశోధనల ద్వారా తేలింది. బంగాళదుంపలను ప్రతిరోజు తినటం వలన అనేక ప్రయోజనాలున్నాయంటున్నారు పోషకాహార నిపుణులు. ముఖ్యంగా బీపీ తగ్గించడానికి చక్కగా ఉపకరిస్తుంది. అంతేకాదు శాచురేటెడ్ ఫ్యాట్ అందించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇందులోని పొటాషియం గుండెకు చాలా మేలు చేస్తుంది. కండరాల ఆరోగ్యంగా పనిచేయడానికి పొటాషియం ఉపయోగపడుతుంది. గుండె కూడా ఒక ముఖ్యమైన అవయవం. బంగాళదుంపలు తింటే చక్కగా పనిచేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు కూడా తప్పనిసరిగా బంగాళదుంపలు తీసుకోవాలి. ఒంట్లో వేడిని తగ్గిస్తుంది. సూక్ష్మధాతు లోపాలను సరిదిద్దుతుంది. శరీరానికి కావాల్సిన క్యాలరీలు అందిస్తుంది. ఫ్రై చేసిన బంగాళదుంప చిప్స్ని వెన్నతో తింటే కష్టపడే వారికి తగినన్ని క్యాలరీలు అందుతాయి. బంగాళదుంపలతో చాలా ఆరోగ్యకరమైన వంటలను తయారు చేయవచ్చు. బరువు తగ్గడానికి హెర్బల్ బంగాళదుంపల్ని ఉపయోగించవచ్చు. ఆలూ కా రైతా, పొటాటో సలాడ్, ఆలూ జీరా డ్రై సబ్జీ, బంగాళదుంపల సూప్లను తయారు చేసుకుని తినవచ్చు. అతి తక్కువ ధరలో దొరికే అతి బలమైన ఆహారం బంగాళదుంప. దేశంలో అనేక రాష్ట్రాల్లో ఈ పంట పండుతుంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ఈ పంటకు ప్రసిద్ధి. ఇక్కడ నుండి అనేక రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంటాయి. యూపీలోనూ 4 లక్షల హెక్టార్లో బంగాళదుంప పంటను పండిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల వారికన్నా ఉత్తరాది వారు బంగాళదుంపను ఎక్కువగా వాడుతున్నారట. బంగాళదుంప లేనిదే వారికి పూట గడవదు. దక్షిణాది రాష్ట్రాల్లో బంగాళదుంపల వినియోగం ఇటీవల బాగా పెరిగింది. దీంతో ప్రజలు అనారోగ్యం బారిన పడటం కూడా తగ్గిందని పరిశోధనల ద్వారా తెలుస్తుంది.